దేశ రాజధాని ఢిల్లీలో నేడు కేంద్ర కేబినెట్ సమావేశం జరగనుంది. మధ్యాహ్నం 1 గంటకు ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన కేబినెట్ భేటీ కానుంది. ఈ సమావేశంలో దేశ ఆర్థిక వ్యవహారాలు, మౌలిక వసతులు, సంక్షేమ పథకాలతో పాటు పలు కీలక అంశాలపై చర్చించి ముఖ్యమైన నిర్ణయాలకు ఆమోదం తెలిపే అవకాశం ఉందని సమాచారం. సమావేశం అనంతరం కేంద్ర ప్రభుత్వం అధికారికంగా నిర్ణయాలు వెల్లడించే అవకాశం ఉంది. ఈ సమావేశంలో దేశ ఆర్థిక వ్యవహారాలు, మౌలిక వసతులు, సంక్షేమ పథకాలతో పాటు పలు కీలక అంశాలపై చర్చించి ముఖ్యమైన నిర్ణయాలకు ఆమోదం తెలిపే అవకాశం ఉన్నట్లు సమాచారం. సమావేశం అనంతరం కేంద్ర ప్రభుత్వం అధికారికంగా నిర్ణయాలను వెల్లడించే అవకాశం ఉంది. ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా సీనియర్ కరెస్పాండెంట్ రామకృష్ణ అందిస్తారు. రామకృష్ణ, చెప్పండి, కాసేపట్లో కేంద్ర కేబినెట్ భేటీ సాగబోతోంది. ఈ సమావేశంలో ఏ అంశాలు చర్చకొచ్చే అవకాశం ఉంది? విద్య ఏదైతే కేంద్ర కేబినెట్ ఈ రోజు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అధ్యక్షతన ఇవాళ కేబినెట్ మధ్యాహ్నం 1 గంటకు ప్రారంభమవుతుంది. అయితే దీనికి సంబంధించి ఇప్పటికే గత 8-9 రోజుల నుంచిగా జరుగుతున్న పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్న పరిణామాలు, అదేవిధంగా నీట్ పేపర్ యూకేజీలను తీసుకొచ్చిన చట్టసభలో ఏదైతే చట్టం తీసుకొచ్చారో దానిపైన, వాటితో పాటు దేశ ఆర్థిక పరిస్థితులు, అదేవిధంగా రాబోయే రోజుల్లో వచ్చే సంక్షేమ సంబంధించిన కూడా ఒక యాప్ పెట్టడం, దానికి దాదాపుగా ఇప్పటికే 50 లక్షల మంది ఫాలోవర్ అవుతున్నారు. దీనికి సంబంధించి ఏ విధంగా ముందుకోవాలి, ఇప్పటికే జంజీన్తో జంతర్ మంతర్ వద్ద జరిగిన దానికి సంబంధించి ఏదైతే అల్లర్లు జరిగాయో కానీ, లాఠీ చార్జ్ చేయడము, విద్యార్థులపై దాడులు చేయడం, అదేవిధంగా వీటికి సంబంధించి చర్చ, వాటితో పాటుగా ఏదైతే ఎఫ్ఐఆర్ కు సంబంధించి ఇప్పటికే ఏవైతే విద్యార్థుల పాల్గొన్నారో వారిని వెంటనే బేషరతుగా విడుదల చేయాలని కాక్రోచ్ జనతా పార్టీ డిమాండ్ చేస్తున్నప్పటికీ కానీ, ఏదైతే సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాల ప్రకారం ఏదైతే ఉందో దానికి సంబంధించి కూడా ముందుకెళ్ళాలి. ఏదైతే ఎఫ్ఐఆర్ అయిందో దానికి ఎవరు నేరాలు ఉన్నారో స్పష్టమైన ఆదేశాలతోనే విడుదల చేయాలి. 18 ఏళ్ల నిండిన వారిని అందరినీ రిలీజ్ చేసినప్పటికీ ఎఫ్ఐఆర్ అయిన వారిని జాగ్రత్త పరిశీలించి ఏ అంశాలు ఏమో ఉండవు వాటిని కూడా విడుదల చేయాలి. వీటన్ని మీద చర్చ జరుగుతుంది. వీటితో పాటుగా పార్లమెంట్ లో చర్చలు ఇప్పుడు వరకు ఏదైతే పార్లమెంట్ లో అనేక బిల్లులు, ఈసారి 5 బిల్లులు తీసుకురావాలని కేంద్ర ప్రభుత్వం భావించింది. ఇప్పటికైతే ఒకే ఒక బిల్లు, వందే మాత్రం పైన బిల్లు ప్రవేశపెట్టి ఇంకా 4 బిల్లులు వాటికి సంబంధించిన ఉన్నాయి. అదే విధంగా దేశ ఆర్థిక పరిస్థితి, అదే విధంగా డాలర్ రోజు రోజు పెరగడము, అదే విధంగా ఇంధన ఆయిల్, గ్యాస్ ధరలు, అదే విధంగా నిత్యావసర ధరలు కూడా పెరుగుతున్న నేపథ్యంలో వీటిని ఏ విధంగా అరికట్టాలి, వాటికి సంబంధించి సంస్కరణలు ఏ విధంగా తీసుకురావాలి. అయితే ఏదైతే మరోసారి ఈ పశ్చిమాసియాలో నెలకొన్న ఏవైతే యుద్ధ వాతావరణం ఉండో దానికి సంబంధించి ఇండియాపై ఎలాంటి ఎఫెక్ట్ పడుతుంది, అదే విధంగా విదేశాంగ విధానంలో అనేక లోపాలు ఉన్నాయి, విదేశాంగ విధానంలోనే భారత్ డాలర్ లో పెరుగుతుంది అనేది కూడా ఒక ప్రతిపక్షాలు విమర్శ చేస్తున్నాయి. వాటికి సంబంధించి డాలర్లను కంట్రోల్ చేయడము, డాలర్ రూపీను పతనం కాకుండా కాపాడుకోవడం అవసరం ఎంతైనా ఉంది. దేశ ఆర్థిక పరిస్థితి ఏదైతే గతంలో 5వ స్థానం నుంచి 3వ స్థానానికి వస్తున్నట్టు దానికి సంబంధించి దేశ ఆర్థిక అభివృద్ధి, అదే విధంగా 2047 నుంచి అదే విధంగా ఎయిర్పోర్ట్లు కూడా అనేక రాష్ట్రాల్లో కొత్త ఎయిర్పోర్ట్లు పెడుతున్నారు. వాటికి సంబంధించి అయితే పలు అంశాలు ఇటు దేశ ఆర్థిక సంక్షోభం నుంచి, అదే విధంగా సంక్షేమ కార్యక్రమాలు, వాటితో పాటుగా జరుగుతున్న పరిణామాలు, జనతా కాక్రోచ్ పార్టీ యువత జెన్జీ మీద ఏ విధంగా ముందుకెళ్లాలి, జెన్జీలో వస్తున్న విప్లవాలు, వారి మనోభావాలు ఏ విధంగా గౌరవించాలి, వారి మనోభావాలకు అనుగుణంగా పనిచేయాల్సిన అవసరం అయితే ఇప్పుడు అన్ని పార్టీలకు ఉంది. కాబట్టి దానికి సంబంధించి ఇప్పటికే దాదాపుగా 4 సార్లు ప్రధాని నరేంద్ర మోడీ స్వయంగా ట్విట్టర్ వేదికగా విద్యార్థులతో, యువతతో కాంటాక్ట్ అవుతున్నారంటే దాన్ని బట్టి జెన్జీ ప్రభావం ఏ విధంగా ఉంది దేశంలో అనేది కూడా చూస్తున్నారు. దానికి సంబంధించి ఇప్పటికే కేంద్ర మంత్రులు, గతంలో జరిగిన కేంద్ర కేబినెట్ లోనే మంత్రులందరికీ ఏదైతే జంజీకి దగ్గరికి వెళ్ళాలంటే ప్రతి ఒక్కరు డీల్ చేయాలన్నది కూడా ఆయన సూచించారు. ఆ విధంగా ఏ విధంగా రిలీజ్ చేస్తున్నారు, ఏ విధంగా ముందుకెళ్ళి యూత్ ని ఏ విధంగా అట్రాక్ట్ చేస్తే రాబోయే రోజుల్లో మరింత బలంగా ప్రభుత్వం పనిచేయాలంటే జంజీ ఎఫెక్ట్ లేకుండా, అదే విధంగా దేశవ్యాప్తంగా అక్కడక్కడ రైతుల ఉద్యమాలు కానీ, నీటికి సంబంధించిన ఇప్పుడు కూడా పేపర్ లీక్, రాష్ట్రాల్లో పేపర్ లీక్ సంబంధించి రాజీనామాలు చేయాలని
ఇటు ప్రతిపక్ష పార్టీలు అదేవిధంగా అధికార పార్టీకి సంబంధించిన నేతలు కూడా ఆందోళనలు ధర్నాలు చేస్తున్న దేశవ్యాప్తంగా జరుగుతున్న ఆందోళనల విషయంలో ఏ విధంగా ముందుకు పోవాలి, అదేవిధంగా ఢిల్లీ అరణ్య విషయంలో ఎవరైతే సంఘ విద్రోహ శక్తులు ఉన్నారని ఎవరైతే రిపోర్ట్ ఇచ్చారో దాదాపుగా 650 మంది రైట్. పైగా సంఘ విద్రోహ శక్తులు ఇందులో పాల్గొన్నారని వాటికి సంబంధించి ఏ విధంగా ముందుకు వెళ్ళాలనే దానిపై ఇట్లా మొత్తం ఓవరాల్ గా చూసుకుంటే దేశ ఆర్థిక సంక్షేమ ఆర్థిక పరిస్థితుల పాటు దేశంలో ఉన్న పరిస్థితులను దీనిపైన అవగాహన చర్చించి అనంతరం దాన్ని పార్లమెంట్ లో ప్రవేశపెట్టే అవకాశం అయితే కనపడుతుంది విద్య. థ్యాంక్ యూ రామకృష్ణ.